కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ పాల్గొని మహిళా సంఘాలకు 3,25,00,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీతో పాటు లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కులగణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ఆమోదించాలన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్య, వైద్యం మర్చిపోయిందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఆత్మస్థైర్యంతో ఎదుగుతున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే గొప్ప ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. మహిళా సంఘాలు సమిష్టిగా ఉండి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు నెలకు కేవలం మిత్తిగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నామన్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. రాబోయే 3.5 సంవత్సరాల్లో మిగిలిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. 10 ఏళ్లుగా ఇవ్వని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. కేవలం రంగారెడ్డి జిల్లాలోని 10,000 నూతన రేషన్ కార్డులను అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుపై పేదలకు సన్నరకం బియ్యం అందజేస్తున్నామన్నారు. సన్నరకం వరి వేస్తున్న రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రజల కోసం ఇంత చేస్తున్నా ప్రభుత్వానికి ఎప్పుడు వెన్నంటే ఉండాలని ఈ సందర్భంగా మంత్రి మహిళలను కోరారు. सर ఇక్కడ స్త్రీ సంక్షేమానికి సంబంధించిన మంత్రి శ్రీకర్ గారు ఈరోజు మహిళలను రాబోయే కాలంలో కోటీశ్వరులను ఏ విధంగా చేయాలి, ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక డ్రీమ్, దాని పరంగా ఒక్క అడుగు తర్వాత ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు వారి సోలార్ పవర్ జనరేషన్, ఆర్టీసీ బస్సులకు యాజమాన్యాలుగా చేయడానికి కానీ, మహిళా సశక్తి గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం చేస్తూ ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకం. ఈ సంవత్సరమే ఒకసారి చూస్తే దాదాపు 1000 కోట్లు ఈ జిల్లాకు ఈ మహిళా శక్తి గ్రూపుకు సంబంధించిన మా సోదరులు విజయవంతంగా
లావాదేవీలు నడిపి వారి గ్రూపులను దిగ్విజయంగా తీసుకెళ్తుంది ప్రతిఫలం చూపెడతా ఉన్నా. దానికి మేము సంబరాలు చేస్తాం. దానికి తోడు మేము చేస్తూ ఉన్న ప్రయత్నాలు, మా కార్యాచరణ రాబోయే కాలంలో ఏ విధంగా వీరందరినీ కూడా పత్రాలు మొదటి దఫలో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ 22% రిజర్వేషన్ అనేది కుదరని అయినా కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. అది ఓటు బ్యాంక్ వస్తుంది అని చెప్పి ప్రభుత్వం నిందలేస్తున్నారు. అంతవరకు మాకు చేస్తా ఉన్న ప్రయత్నంలో మా రాహుల్ గాంధీ గారు ఒక నిర్దేశం ఇచ్చింది. జనాభా ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా వారికి వారి వనరులు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు 42% సంబంధించిన రిజర్వేషన్ కానీ కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉందాం కనుకనే శాసనసభలో చట్టం చేయడానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందుకు పంపినాం. ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతూ ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి, ఎందుకు చేస్తలేరు? మీరు మా పరంగా శంకిస్తూ ఉన్నారు కదా, మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం. దాని పరంగా పోరాటం చేస్తాం, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, మీ నాయకత్వంతో మాట్లాడండి. మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి, ఎందుకు వేస్తలేరు అని అడుగుతూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది, పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత. మాకు శాసనసభలో ఈరోజు మెజారిటీ ఉంది, శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది, మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో ఏమీ చేయలేని బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైనా ప్రయత్నం మీ ఎమ్మెల్యే గారు కూడా 2-3 మార్లు అభ్యర్థన చేసింది. తప్పకుండా ప్రయత్నం చేస్తారు.